సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా కూటమి గవర్నమెంట్ లో ఈ 14 నెలల పరిపాలనలో? సంతృప్తి అంటే మాకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, Yes. డిఏలు రాలి అని చెప్పి yes, ఇప్పటికే ఉద్యమ బాట పట్టాక సిద్ధం. ఒక route map లో ఉంది. మీరు ఒకటి గమనించాలి. ఏంటంటే 2019 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఎంత వేధించింది, ఎంత బాధ పెట్టింది, ఎన్ని కేసులు పెట్టింది. ఎందుకని 2024 జనరల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగస్తులు ఓటేశారంటే టీచర్లు అయితే 90% వేశారు. ఎందుకు అని అంటే ఐఆర్ 27% ఇచ్చి పిఆర్ 23% ఇచ్చాడు. అసలు ఆయన కలవటానికే పెద్ద గగనం అయిపోయినటువంటి అంశము. పైపెచ్చు సోషల్ మీడియాలో ఉద్యోగస్తుల మీద విపరీతమైనటువంటి వ్యతిరేక ట్రోలింగ్లు చేశారు. నానాగచాట్లు పెట్టారు వాళ్ళని. మామూలు అగచాట్లు కాదు, నానాగచాట్లు పెట్టారు. మా టీచర్లు అయితే ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. చలో విజయవాడ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చలో విజయవాడ ప్రోగ్రాము ఎన్ని లక్షల మంది వచ్చారు. అసలు అంతమంది వస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదండి. BRTS రోడ్ లో జరిగింది. BRTS రోడ్లో 2000 మంది పోలీసులు పెట్టాడు. కానీ ఎవరిని అసలు 2000 మంది పోలీసులు తాళ్ళా. అందుకని డీజీపీని చివాట్లు పెట్టాడు సవాంగని. తీసేసింది కూడా అందుకే. ఉద్యోగుల ఎఫెక్టే, టీచర్ల ఎఫెక్టే. కాబట్టి అది ఏ రాజకీయ పార్టీకి కూడా అంతటి పెద్ద మహాసభ జరపడం సాధ్యం కాదు. స్వచ్ఛందంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు నేను స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేదు. భార్యాభర్త స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉందంటారు. ఉద్యోగస్తులు స్టాఫ్ రూమ్ల టీచర్లు స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి అవకాశం. ఇప్పుడు ఆ స్వేచ్ఛ పుష్కలంగా ఉంది.